సమంతకు ఇది అసలైన కంబ్యాక్ టైం. లాంగ్ గ్యాప్ తర్వాత మా ఇంటి బంగారంతో థియేటర్లలోకి వస్తున్నారు శామ్. సొంత బ్యానర్లో వస్తున్న ఈ సినిమా హిట్ అవ్వడం తన కెరీర్కు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తున్నారు శామ్. ఈ సినిమా మే 15న రిలీజ్ అవుతోంది. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి సతీ లీలావతి సినిమాతో తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరోవైపు జెనీలియా కూడా నిర్మాతగా తొలి అడుగులు వేస్తున్నారు. రితేష్ స్వయంగా నటించి దర్శకత్వం వహించిన రాజా శివాజీ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూనే కీలక పాత్రలో నటించారు. మే 1న రిలీజ్ అవుతున్న రాజా శివాజీ మీద నార్త్లో భారీ అంచనాలున్నాయి. కాలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా బిగ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. అందుకే మే 14న రిలీజ్ అవుతున్న కరుప్పు మూవీతో అభిమానుల ఆకలి తీర్చేందుకు రెడీ అవుతున్నారు నడిపిన్ నాయగన్. ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా సూపర్ హిట్ అవ్వడం పక్కా అన్న అంచనాలున్నాయి. కమెడియన్ గా ఆకట్టుకున్న సత్య తొలిసారి లీడ్ రోల్ జెట్లీ సినిమా చేశారు. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు రేజర్ సినిమాతో వస్తున్నారు. గతంలో ఇంట్రెస్టింగ్ సినిమాలతో తనకంటూ డిఫరెంట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రవిబాబు తన డిఫరెంట్ మేకింగ్ స్టైల్తో ఇండస్ట్రీలో ఉనికిని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి. స్టార్స్ ఇమేజ్ ఒకవైపు, సక్సెస్ ట్రాక్ రికార్డ్ మరోవైపు. మే నెల ఫలితాలు ఎవరిని టాప్లో ఉంచుతాయో, ఎవరిని వెనక్కి నెట్టేస్తాయో చూడాలి.